గోదావరి తీరంలో రాములోరి కళ్యాణం. ఆ పండుగను కన్నులతో వీక్షిస్తే పుణ్యం. ఇది భక్తుల నమ్మకం. భద్రగిరీసుడి కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువ పందిళ్లతో మిథిలా స్టేడియాన్ని రెడీ చేశారు. భద్రాచలంలో రేపు జరగబోయే శ్రీ రాముల వారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఆలయ కమిటీ అధికారులు. ఇక్కడ ఒకసారి మనం ఎక్కడైతే కళ్యాణం జరుగుతుందో అదే మండపం దగ్గర ఉన్నాము. మిథిలా స్టేడియంలో మనం ప్రస్తుతం ఉన్నాము. వచ్చే భక్తులకి సెలవు పందిళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. దూరం నుంచి ఈ కళ్యాణం చూసి వీక్షించేందుకు కుదరని కారణంగా ఎల్సీడీలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కూలర్లను కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి చూసుకోవచ్చు. ఏదైతే కళ్యాణ మండపం రేపు ఆరుబయట కళ్యాణ మండపంలో జరుగుతుందో వివాహం, ఆ కళ్యాణ మండపాన్ని మనం ప్రస్తుతం చూస్తున్నాము. వివిధ రకాల పూలతో ఇక్కడ డెకరేషన్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. చలవ పందిళ్లతో దాదాపు ఆల్మోస్ట్ బస్టాండ్ దగ్గర నుంచి కూడా ఈ యొక్క చలవ పందిళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రేపు ఉదయం కళ్యాణ మహోత్సవం, ఎల్లుండి పట్టాభిషేకం ఉంటుంది. అయితే మొత్తం మీదుగా భద్రాచలం అంటే కేవలం ఈ యొక్క ప్రాంతం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తూ ఉంటారు. ఇక్కడ అంటే ఒక వివాహం జరిగేటప్పుడు మన ఇంట్లో ఎంతటి సందడి వాతావరణం అయితే నెలకొంటుందో భద్రాచలంలో కూడా ఊరు వాడ అందరూ కలిసి ఇక్కడికి వచ్చి రాముల వారిని దర్శించుకునేందుకు, కళ్యాణంని కన్నులారా చూసేందుకు కూడా భారీ సంఖ్యలో వచ్చే నేపథ్యంలో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆలయ కమిటీ ఈఈ అలాగే డిఈ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, రేపు వచ్చే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లను చేశారు? రేపు రాబోయే కళ్యాణోత్సవానికి భక్తుల గురించి చాలా విధమైన ఏర్పాట్లు చేశామండి. దాంట్లో దేవస్థానం తరపున 32 వర్క్స్ మేము శాంక్షన్ ఇచ్చున్నాము. నియర్లీ 1 crore అబౌవ్ ఉంటుంది వర్క్స్ వాల్యూ. దాంట్లో ఏంటంటే చలువ పందిర్లు 1 square feet వరకు చలువ పందిర్లు వేస్తున్నాం. ఇటు వేరియస్ ప్లేసెస్లో గోదావరి ఘాట్ దగ్గర, తర్వాత ఈ మాడ వీధుల్లో అన్ని చోట్ల కూడా భక్తులు ఎక్కడెక్కడ అవసరం మేము చలువ పందిర్లు వేస్తున్నాము. తర్వాత వచ్చేసి మాకు ఇంకా ఈ స్టేడియం వచ్చేసి 24 సెక్టార్స్ ఉన్నాయి. 24 సెక్టార్స్లో వచ్చేసి మొత్తం కెపాసిటీ 35,000 కెపాసిటీ ఉంటుంది. దాంట్లో ఫ్రీ ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు? గత సంవత్సరంలో ఎంతమంది వచ్చారు? ఈ సంవత్సరం ఎంత వరకు పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడు మేము ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఒక 5 లక్షల వరకు వచ్చేటట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఈ సంవత్సరానికి. అయితే దాంట్లో ఏంటంటే ఈ స్టేడియం వరకు వచ్చేసి 35,000 కెపాసిటీ ఉంటుంది. దాంట్లో ఏమన్నా ఫ్రీ వితౌట్ టికెట్ ఫ్రీ అకామిడేషన్ వచ్చేసి 15,000 ఉంటుంది. తక్కింది మాత్రం వేరే సెక్టార్స్లో వాళ్ళకి 100 రూపీస్ అని 500, 5,000 అట్లా ప్రొవైడ్ చేస్తాం మేము. అంటే వచ్చే భక్తులకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్? ఇక్కడ వాటర్ సప్లై ఫెసిలిటీ ఉందండి. తర్వాత ఏమైనా మజ్జిగ సప్లై కూడా చేస్తున్నాం మేము. తర్వాత వచ్చిన కళ్యాణం అయిన తర్వాత తలంబరాలు తీసుకున్న భక్తులకు కూడా వేరే సెక్టార్స్లో కూడా చాలా సెక్టార్స్లో కూడా మేము మన తలంబరా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కూడా భద్రాచలం ఏరియా మొత్తం కూడా మేము ఘాట్ దగ్గర కానీ ఇక్కడ కానీ మేము ఏర్పాటు చేస్తున్నాము. ప్రస్తుతానికైతే అంతే బాగానే ఉందండి. ఇప్పుడు ఈ స్టేడియంలో కూడా ఏసీలు బిగిస్తున్నాము. తర్వాత ఏమైనా వాటర్ కూలర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇది 95% వరకు మాకు కంప్లీట్ అయిపోయిందండి. ఈవినింగ్ కల్లా మీకు 100% కంప్లీట్ అయిపోయి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అలాగే మనతో మాట్లాడడానికి ఆలయ డిఈ రవీంద్రనాథ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం ఉంటుందండి. ఎదుర్కోలు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది ఎదుర్కోలు ఉత్సవం. అంటే ఈరోజు ఎదుర్కోలు ఉత్సవంలో అంటే మొదటగా ఎటువంటి ఘట్టాన్ని చూపిస్తున్నారు? రేపు జరగబోయే వాటికి అలాగే ఎల్లుండి పట్టాభిషేకం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లను వచ్చే భక్తులకి కల్పించారు? వచ్చే భక్తులకి మంచినీటి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చేశామండి. ఉచితంగా ఉండడానికి పెండాల్స్ కూడా నైట్ స్టే, రాత్రిపూట పడుకోవడానికి కూడా గోదావరి రోడ్డున ఇతర చోట్ల కూడా పెండాల్స్ వేసాము స్టే చేయడం కోసం. ప్లస్ తలంబరాల కౌంటర్ 35 కౌంటర్ల ద్వారా కళ్యాణం అయిపోయిన తర్వాత 35 కౌంటర్ల ద్వారా భక్తులందరికీ ఇచ్చేలాగా సుమారుగా 100 క్వింటాల దాకా తలంబరాలు సిద్ధం చేసి ఉంచామండి. కళ్యాణం అవగానే ఆ తలంబరాలు కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి 35 సెంటర్లు ఏర్పాటు చేశాం. 6వ తారీఖు బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు మొదలుకొని ఎన్ని రోజుల పాటు కొనసాగుతోంది? 6 నుంచి 20 వరకు జరుగుతాయి. మధ్యలో 14వ తారీఖు కళ్యాణం ఉంటుంది, 15వ తారీఖు పట్టాభిషేకం ఉంటుందండి.
దానికి ఇది పరిస్థితి. ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇమీడియట్గా ఏమన్నా అయినా కానీ చుట్టుపక్కల వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్గా అయితే భద్రాచలంలో కన్నులారా చూడడానికి రామయ్య కళ్యాణాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు సాయంత్రం 6 గంటల ప్రాంతాల్లో ఎదుర్కోలు అని ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇక్కడ అర్చకులు నిర్వహించనున్నారు. రేపు కళ్యాణ మహోత్సవం, అలాగే ఎల్లుండి పట్టాభిషేకం కూడా పూర్తి ఏర్పాట్లతో అయితే భద్రాచల ఆలయం మొత్తం కూడా సిద్ధంగా ఉందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ నాగబాబుతో జ్యోతి, TV9 భద్రాచలం నుంచి.